ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము విజ్ఞాపన దినము. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన వారమై ఉంటున్నాం. కనీసం విజ్ఞాపన ప్రార్థనలు పాల్గొని ప్రార్థించాలనే ఆశతో అందరూ కూడా విజ్ఞాపనలో ఉండాలని, కొందరు ఉద్యోగాలు లేకపోతే వివిధ పనులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత ఆపినా ఆగరు, వారి విధులు నిర్వర్తిస్తారు. కాబట్టి మరి కనీసం లైవ్లోనైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఏకీభవిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క లైవ్లో ప్రార్థనలు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. దయచేసి సమయంలో అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచినైతే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు. దయగల రాజా, కృపగల దేవా, మీకే వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రభు నాయన, ఈ విజ్ఞాపన దినమున మీ పాదములు చెంతకు వచ్చి ఉంటున్నాం. ప్రతి బిడ్డని మీరు దర్శించి తాకండి. విజ్ఞాపన అంతట్లో మీ తోడుగా ఉండి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో సామెతలు 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే నిజముగా యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించదు. చాలా మంది ప్రార్థనలు చేస్తారు కానీ యథార్థతను వారు పరీక్షించుకోరు. యథార్థత మనలో ఎంతవరకు యథార్థత ఉంది? దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనతో లింకప్ కావాలంటే మనలో కూడా పరిశుద్ధత కావాలి. కాబట్టి మరి అలాగున మనలో యథార్థత ఉండాల. యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపిస్తూ ఉంది. త్రోవ చూపిస్తాను. నువ్వు యథార్థంగా జీవించి నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థించగలిగితే తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. అందుకే మనకు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములో చూస్తే, మీరు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో, దేవుని మందిరానికి వెళ్తామో, లేకపోతే దేవుని సన్నిధిని కోరుకుంటామో, ప్రార్థనలో ఉంటామో, అప్పుడు మన యొక్క స్థితిని, మన పరిస్థితిని, వ్యక్తిగత జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. మనలను మనమే విమర్శించుకోవాలా. ఎంత యథార్థంగా ఉన్నాం. ఒకవేళ యథార్థత లేని పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే దేవుని దగ్గర క్షమించమని అడగాల. 28 సామెతలు 28:13 మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందను. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. కనుక మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనలను మనం పరీక్షించుకోవాలా. ఒకవేళ ఏదైనా లోకపరమైనటువంటి బలహీనతలు, అపరాధములు, తప్పిదములు, పాపములు ఏదైనా ఉంటే, దేవా నిజమే ప్రభువా, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తం నన్ను కడిగయ్యా, నేను చేసే ప్రార్థనలు ఆలకించు ప్రభువా అని. అందుకే యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపెడుతుంది. తప్పకుండా నీకు మార్గములు సరళం అవుతాయి. నిప్పు ఒడిలో పెట్టుకొని పొగ ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటే ఏం ప్రయోజనం? నిప్పు మన ఒడిలోనే పెట్టుకొని అది కాలుతూ ఉంటుంది. వస్త్రాన్ని కాల్చేసి శరీరాన్ని కూడా కాల్చేస్తుంది. కాబట్టి పాపము అనేటువంటిది దేవునికి వ్యతిరేకత, విరుద్ధం అనేటువంటిది, అది మంచిది కాదు. చాలా మంది దేవుణ్ణి అడుగుతారు, ఎంతో పెద్ద చేతాడంత లిస్టు పెట్టి దేవుణ్ణి అడుగుతుంటారు. నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, నా పిల్లల పెళ్లి, నా భర్త, ఉద్యోగం, ప్రమోషన్, ఎన్నెన్నో అడుగుతుంటాం. కానీ యథార్థత లేకుండా మనం దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేసినా మనకు త్రోవలు అవు.
త్రోవ మనకు దేవుడు చూపడు. కాబట్టి యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపును. రెండవదిగా చూస్తే ద్రోహము ఏంటంటే ద్రోహులు మూర్ఖత్వము వారిని పాడు ద్రోహం చేయడానికి మనం ఇష్టపడకూడదు. ఇతరులకు ద్రోహం చేయకూడదు. వారు ఎన్ని ద్రోహాలను చేయని, ఏదైనా కానీ సహించాల, ప్రార్థన చేయాలి, దేవుడు చూసుకుంటాడు. కానీ ద్రోహుల యొక్క మూర్ఖత్వం వారిని పాడు చేస్తుంది. వారి ద్రోహమే వారికి నష్టం, వారి కష్టం, వారిని పాడు చేస్తుంది. కనుక ఏ విషయంలో కూడా మనము బాధపడకూడదు. ప్రేమైన దేవుని ద్వారా నిజముగా యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానుడు అట. మనం యథార్థంగా జీవిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రేమైన దేవుని ద్వారా ఒక తీర్మానం చేసుకోండి, దేవుని నేను యథార్థంగా జీవిస్తాను. కోడలు అత్త దగ్గరైనా, అత్త కోడల దగ్గరైనా, భార్య భర్త దగ్గరైనా, భర్త భార్య దగ్గరనైనా, లేక ఎక్కడైనా పిల్లలు తల్లిదండ్రుల దగ్గరైనా, ఎక్కడైనా మనం అందరం దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. యథార్థంగా జీవించేవానికి ఏ మేలును చేయక మానడు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు, నీకు త్రోవ చూపెడతాడు. యథార్థతను కలిగి జీవించు. ద్రోహులు ఉన్నారు కదా, మనతో మంచిగానే ఉంటారు, మంచిగానే మాట్లాడతారు, కానీ మనకు ద్రోహము తలపెడుతూ ఉంటారు. కానీ వారి మూర్ఖత్వం అది. ఆ మూర్ఖత్వం వారిని పాడు చేస్తుంది. నువ్వు వారిని చూసి బాధపడకు, దేవునికి అప్పగించు. కానీ మనము యథార్థంగా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు త్రోవ చూపెడతాడు. కనుక ప్రేమిని దేవులారా, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, నష్టాలు ఉన్నాయని, వ్యాధులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని నువ్వు బాధపడకు. దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. దయచేసి మనం యథార్థత, ఏమన్నా లోపాలు, పాపాలు, ఇతరుల కష్ట నష్టాలు ఏదన్నా మనం కలిగి ఉంటే వాటిని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టి, దేవా నన్ను క్షమించయ్యే, వారి మీద సనుక్కున్నాను, గునుక్కున్నాను, నేను బాధపడ్డాను, అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు ప్రభా అని మనము దేవుని దగ్గర వదిలిపెట్టి మరి యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీకు త్రోవ చూపెడతాడు. దేవుడు తప్పకుండా మీకు సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమె అందరము కళ్ళు మూసుకొని తరల ఉంచితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తివంతుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం కాచి కాపాడి దినము నీ సమయం ఇచ్చి ప్రభా నాయన ఇక లైవ్ లో ప్రభా నాయన ప్రార్థన చేయడానికి నువ్వు కృపనిచ్చావు తండ్రి. నీకు వందనాలు. చేసిన మేలు ఉపకారమును బట్టి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, సర్వ సృష్టిని నోటి మాట చేత కలగ చేసిన గొప్ప దేవుడు గనక ప్రభా, అవును తండ్రి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. అటు యథార్థత ఎక్కడ కోల్పోతున్నామో సరి చేసుకొని చక్కబరుచుకొని అయ్యా అటు యథార్థంగా జీవించిన త్రోవలు సరళము చేసే దేవుడు, అడగక ముందే అక్కర్లు ఎరిగిన గొప్ప దేవుడు గనక ప్రభా, యథార్థవంతులకు ఏ మేలైన చేయగలిగిన దేవుడు నాయన. మరి త్రోవ చూపించే తండ్రివి గనక ప్రభా, ఏ బిడ్డ ప్రభా ఏ ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, ఆటంకాల్లో ఉంటున్నారో వారికి విడుదల కలుగును కాక నాయన. వారి ప్రభు మరటి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా నీ కొరకు జీవించే కృప, కనికరమును, దయను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల దేవానికి వందనాలు. మరి స్కూల్స్ ఓపెన్ అయ్యి స్కూల్స్ కు వెళ్తున్న పిల్లలకు ప్రభు క్షేమం కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి అవసరత తీర్చబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు. వైద్యము, విద్య ఎంతో కాస్ట్లీగా ప్రభా, బిజినెస్ గా కాకుండా ప్రభా అయ్యా వాటిని ప్రభా సరి అయిన విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అధికారులను మీరు నియమించి ఉన్నారు నాయన. వారికి సరైన నీ పలకపు జ్ఞానం కలగచేసి ప్రజల మేలు కోరేవారుగా ఉంటకు సహాయం చేయండి. ప్రపంచంలో ఉన్న ఇరుగు పొరుగు దేశాలను దర్శించి రక్షించి కాపాడి కనికరించమని అయ్యా. నీ రక్షణ లేని ప్రతి స్థలంలో నీ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వారి చెవిన బడును గాక, మేలు కలిగే మార్గమని అడిగి తెలుసుకుందరు గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి వారి కార్యముల్లో ప్రభా మరి ఫ్లైట్ ప్రభా, కూలి ప్రభా, కూలి ప్రభా నాయన, ఎంతమంది జన నష్టం, ప్రాణ నష్టం అయింది ప్రభా. అందులో పడిపోయిన వారు ప్రభా అయ్యా మరి నాయన విడబడిన కుటుంబాలకు ఆదరణ, ఓదార్పు దయచేయండి. రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారో, రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారో అయ్యా నీ కృపల జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా. మరి కాలేజ్ పడిస్తుండగా మరి అక్కడ కూడా ఎంతో నష్టపరిహారం కలిగి ఉంటుంది అయ్యా. అయ్యా వీటికి అన్నిటికీ సూచనలని సిద్ధపాటు కలిగి ప్రార్థన, ఆత్మను, అభిషేకమును ప్రతి ఒక్కళ్ళలోనికి యేసు నామములో పేర్కొంచున్నాం తండ్రి. సంఘటనలు చూసి అయ్యో
అయ్యో అంటున్నాము తప్పనిచ్చి ప్రభా, ప్రార్థనలో గడిపే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ శుక్రవారం ఉపవాస దినం, విజ్ఞాపన దినం, రెండో శుక్రవారం హాఫ్ నైట్ ప్రేయర్ కూడా ఉంటుండగా మీరే సహాయం చేసి బలపరిచి జూమ్స్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా, ఫిజికల్ గ్యాదరింగ్ ద్వారా యేసు నామములో విజ్ఞాపన ఆత్మను కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు జవాబిస్తున్నందుకు నీకు వందన. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో ఉన్న బిడ్డలను మీరు కాచి కాపాడి మనకు సంవత్సరం ఇచ్చినందుకు నీకు వందన. శరీర బలహీనతల చేత హాస్పిటల్స్ లో ఉంటున్న వారికి స్వస్థత కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. దేవా కృపగల తండ్రి అయ్యా, మరి అజయమని మీరు తాకండి, స్వస్థపరచండి. ఆ మాత సిస్టర్ని కూడా స్వస్థపరచండి. ఆ రీతి ఎంతో మంది బలహీనతలతో ఉంటున్నారు, మీరు బలపరచమని ఈ దిన దీవెనల చేత నింపి సంఘాన్ని, కుటుంబాలను, సేవకులను, ప్రపంచంలో ఉన్న ప్రతి పరిచర్యను, ప్రతి సొసైటీ సంస్థలను మీరు దీవించి ఆశీర్వదించి దీని ఆశీర్వాదములు మెండుగా దయచేయమని నాయన మా దేశమును కాపాడుతున్నందుకు నీకు వందనాలు. మా దేశ నాయకులందరినీ కూడా మీరు దర్శించి బలపరిచి భారతదేశాన్ని, ప్రాంతాన్ని, ట్విన్ సిటీస్ను మీ చేతులకు అప్పగిస్తూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నేను స్తుతించే కృపా భాగ్యం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎక్కడున్న మనకును భూలోకమున పరిశుద్ధులకందరికీ ప్రత్యేకంగా యథార్థతతో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించి యథార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ వివిధ సమస్యల్లో, మరి బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన త్రోవ చూపి వారిని ఆదుకునుటకును, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, ప్రత్యేకత, పవిత్రత గుర్తించి ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నటకును మనకందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.